మహాసేన రాజేష్ నిన్నటి వరకు పసుపు కండవ వేసుకుని మెడలో జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశాడు. ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి బ్లూ కండవ వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రెస్ మీట్ పెట్టాడు. ఒకసారి ఆడియో విన్నాక మనం ఆడుకుందాం. రామ్మా రాజేష్ చెప్పు. ఒక దళితుడిని చంపి కోర్టు డెలివరీ చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రీసెంట్ గా ఆ కేసులో సాక్షుల్ని ప్రలోభ పెట్టి బెదిరించి మీరు నాకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే మిమ్మల్ని చంపుతామని చెప్పి ఆ కేసు నుంచి చంపిన కేసు నుంచి బయటపడడానికి ఆయన ప్రయత్నం చేస్తే ఆ సాక్షులు వెళ్లి వేళ పోలీసులను ఆశ్రయించారు. ఎఫ్ఐఆర్ నమోదైంది. నమోదైన కేసు మీద ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్తే అనంతబాబు గారు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న అనంతబాబు గారి కోసం పోలీసు వారు ఎదుగుతున్నారట. అయితే మాకు అందిన విశ్వసనీయ సమాచారం మా దళిత కాలనీల్లో అలాగే దళిత వాట్సాప్ గ్రూపుల్లో ఒక వార్త హల్చల్ చేస్తున్నారు. అనంతబాబుని మీరు పట్టుకోలేరు, ఎందుకంటే అనంతబాబు మా జగనన్న ఇంట్లోనే ఉన్నాడు అని వైసీపీ కార్యకర్తలు దళితుల్ని రెచ్చగొడుతూ పెట్టిన ఒక మెసేజ్ ఒకటి హల్చల్ చేస్తుంది. దాని ప్రకారం ఎమ్మెల్సీ అనంతబాబుని దాచి పెడుతున్నది, ఆయనకి ఆశ్రయం ఇస్తున్నది గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారైన జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి దళిత కాలనీలో వైరల్ అవుతున్న వార్త. అవునా, ఒకసారి చూపించుకోరా వాట్సాప్ ఎక్కడ ఏంటి అనేది. ఏమంటావు? కేంద్ర పార్టీ కార్యాలయంలో అనంతబాబు ఉన్నాడా? అరే బాబు, నిన్నటి వరకు మెళ్ళ పసుపు కండవ వేసుకొని ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడావు. మీ చంద్రబాబే అరే నువ్వు తెలుగుదేశం పార్టీకి పనికిరావని చెప్పేసి నిన్ను పక్కన పెడితే ఎలాగైనా సరే దళితుల్ని జగన్మోహన్ రెడ్డి గారు దూరం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తే మళ్ళీ చంద్రబాబు దృష్టిలో పడవచ్చు అనుకుని నువ్వు మారుతున్నావే. అవన్నీ చల్లవరా. ఇంకా నోరు దగ్గర పెట్టుకో, ఎక్కువ మారుతా ఉన్నావు. అరే బాబు, నువ్వు ఇష్టానుసారంగా మారుతున్నావు కదా. 2022లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉండగానే అనంతబాబు తప్పు చేశాడని చెప్పేసి పోలీసు వారు అతను అరెస్ట్ చేసి జైలు తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వారికి సహకరించాడు. ఏ రోజు అనంతబాబు మంచోడిని మీద పెట్టుకోవాలా. అతను జైలుకి వెళ్ళాడు, 7 నెలలు జైల్లో ఉన్నాడు, సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది, బయటకు వచ్చాడు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఏంట్రా? మళ్ళా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూడా చెప్పి నువ్వు చూస్తా ఉన్నావు. నిన్న పోస్ట్ పెట్టావు, ఏమని? కేంద్ర కార్యాలయాన్ని ముట్టడిస్తాం, అనంతబాబు కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూడా చెప్పేశావు. ఈరోజు ఏం పోస్ట్ పెట్టావు? జగన్మోహన్ రెడ్డి గారు యూరోప్ వెళ్తా అనంతబాబుని తీసుకెళ్తున్నాడు, దమ్ముంటే ఆపుకోమని చెప్పేసి వైసీపీ కార్యకర్త నన్ను బెదిరిస్తుందని చెప్పేసి ఫోన్ నెంబర్ పెట్టావు. ఓ గంట ఉన్నావు. మా కార్యకర్తలను గట్టిగా తగులుకోగలనే ఆ పోస్ట్ తీయేసావు. ఎందుకో దమ్ము ధైర్యం లేనప్పుడు ఆ పోస్టులు పెడతాం. అరే ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకో. నేను ఒకటే చెబుతున్నా, నీకు ఒకటే చెబుతా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రా, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిని ముట్టడించు, నీ సంగతి తెలుస్తాను. జై హింద్, జై జగన్.